శ్రీమాత్రే నమః. 2025 సంవత్సరంలో మే నెలలో మే 7వ తారీఖు బుధవారం వేళ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి రాబోతుంది. అమ్మవారు దుర్గమ్మవారి యొక్క మరొక రూపమే వాసవి మాత. ఈమెని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అని కూడా పిలుస్తారు. అమ్మవారు ఆర్య వైశ్యుల కులదేవతగా మరియు ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యులకు ప్రధానమైనటువంటి దైవము. కొన్ని పురాణాల ప్రకారంగా వాసవి అమ్మవారిని పార్వతీదేవి అమ్మవారి యొక్క అవతారంగా కూడా ఆరాధిస్తారు. అమ్మవారి యొక్క అపారమైన కరుణా కటాక్ష వీక్షణాల కోసం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఇంట్లో ఏ విధంగా పూజించాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అమ్మవారి పటం లేకపోతే పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలియజేస్తానండి. ప్రత్యేకంగా అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలి. ఆ తాంబూలం ఎలా ఇవ్వాలనే విషయం కూడా తెలియజేస్తాను. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవీదేవి భూమిపై అవతరించిన రోజే వాసవి జయంతిగా అందరూ జరుపుకుంటారు. ప్రధానంగా అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో సాంప్రదాయ ప్రకారంగా హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా వైశాఖ మాసంలో వైశాఖ శుక్ల పక్ష దశమి రోజు అమ్మవారి జయంతిగా ప్రతి సంవత్సరం కూడా అందరూ జరుపుకుంటారు. ఆ ప్రకారంగా ఈ 2025 సంవత్సరంలో మే 7వ తారీఖు బుధవారం వేళ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వచ్చింది. ముఖ్యంగా అమ్మవారి కథ చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరూ వినడానికి, అలాగే అమ్మవారి యొక్క కథ తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. కాబట్టి నేను కథ గురించి కూడా పూర్తిగా తెలియజేస్తాను. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క చిత్రపటం ఈ విధంగా ఉంటుందండి. అమ్మవారి చిత్రపటం అందరి దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి ఇటువంటి యొక్క మనకి ఫోటో ఫ్రేమ్స్ అమ్మే దగ్గర మనకి లామినేషన్స్ అనేవి పేపర్ రూపాయలు అమ్ముతూ ఉంటారు. చక్కగా ఒక 20 రూపాయలండి. ఇలా ఫ్రేమ్లో, ఖాళీ ఫ్రేమ్లో చక్కగా పెట్టుకొని ఇంట్లో పూజించవచ్చు. ప్రతి నిత్యము పూజా మందిరంలో పెట్టి అమ్మవారి పటం పెట్టి పూజ చేసుకోవచ్చు. లేదా సంవత్సరానికి ఒకసారి అమ్మవారి యొక్క జయంతి రోజున అమ్మవారిని పూజించవచ్చు. మీరు ఈ పూజను పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. చక్కగా అమ్మవారి పటం పెట్టుకొని ఒక తమలపాకు మీద కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని పూజను మొదలు పెట్టుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం అండి. ఎర్రటి మందారాలు కానీ లేదా ఎర్రటి గులాబీలైనా సరే పూజలు ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీ దగ్గర కనుక అమ్మవారి పటం లేనట్లయితే ఏ విధంగా అమ్మవారిని మనం పూజించాలి అంటే ఒక ప్లేట్ తీసుకుని అందులో నిండుగా పసుపు వేసుకోండి. ఈ పసుపులో కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేసి చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక ముద్దగా తయారు చేసుకోండి. అమ్మవారిని పూజించాలని ఒక సంకల్పం ఉండాలే కానీ ఏ రూపంలో పూజించినా అమ్మవారు తప్పకుండా పలుకుతారండి. పిలిస్తే పలికే దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మనం ఎప్పుడైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు వినాయకుడినైనా లేదా అమ్మవారిని పసుపు ముద్దల రూపంలో పూజించవచ్చండి. ఆ ప్రకారంగా అమ్మవారి జయంతి వేళ మనందరం కూడా ఈ విధంగా పసుపు ముద్దగా తయారు చేసుకుని అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా తమలపాకులు తీసుకోండి, ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ పైన అమ్మవారిని అంటే పసుపు ముద్దగా చేసుకున్నాం కదా, ఆ పసుపు ముద్దను పెట్టేటప్పుడు తప్పనిసరిగా తమలపాకుల మీద ఒడ్లు కానీ బియ్యం కానీ పొయ్యాలి. ఈ విధంగా అమ్మవారికి ఒడ్లు పోసిన తర్వాత ఒక తమలపాకు పెట్టి పసుపు ముద్దను ఆ పైన పెట్టుకోవాలండి. ఈ విధంగా అమ్మవారిని పూజించడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజను మీరు బుధవారం వేళ ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించుకొని ఆవాహనం చేసి అప్పుడు పూజించాలండి. అయితే అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి. ఎర్రటి పూలతో అలంకరణ చేయండి. అలాగే మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారి ఫేసులు కూడా పెట్టుకొని పూజిస్తూ ఉంటాం కదండి అమ్మవారి రూపంగా. ఆ ప్రకారంగా కూడా మీ దగ్గర అమ్మవారి యొక్క ఫేసులు ఉన్నా సరే పసుపు ముద్ద చేసినప్పటికీ కూడా ఇటువంటి ఫేస్ కూడా తీసుకొని ఫేస్కి కూడా ముందుగానే చక్కగా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి అన్నట్లుగా భావిస్తూ ఈ పసుపు ముద్ద దగ్గరే ఈ ఫేస్ను కూడా పెట్టుకోవాలండి. అమ్మవారి యొక్క రూపంగా భావిస్తూ మనం ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. పూజించే స్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లేదంటే కొద్దిగా పచ్చకర్పూరం కానీ చల్లండి. చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మనం పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా ఇల్లు మాపు పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఇల్లంతా ధూపం వేయండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయో అక్కడ అమ్మవారు కొలువు తీరు ఉంటారట. కాబట్టి పూజా స్థలంలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్లో చల్లడం చాలా మంచిదండి. ఇంకా పూలతో అలంకరణ చేయండి. అమ్మవారికి చక్కగా బొట్టది పెట్టి పువ్వులతో అలంకరణ చేసిన తర్వాత చూడడానికి అమ్మవారి రూపం ఎంతో అందంగా ఉందండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారిని ఇలా అలంకరణ చేయటం. ఇంకా నిత్య దీపారాధన అంతేనండి. చాలా సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మీ అందరికీ తెలుసు, మనం ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి. మీరు కూడా తలంట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అప్పుడు పూజకు సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా మీరు కూడా కాళ్ళకు మెట్లు పెట్టుకోవటం, మెడలో తాళి వేసుకోవటం, నుదుటిన బొట్టు పెట్టుకోవటం, పాపిట్లో బొట్టు పెట్టుకోవటం, నిండుగా చేతికి గాజులు వేసుకోవటం చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారిని పూజించడానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఎక్కువగా కనుక ఎర్రటి మందార పువ్వులు కానీ ఎర్రటి గులాబీలు ఉంటే శ్రీ వాసవి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంటుందండి. అష్టోత్తరం చదివేటప్పుడు పువ్వులు ఎక్కువగా ఉండేలా సిద్ధం చేసుకోండి. లేదా కుంకుమ ఉన్నా సరే కుంకుమ పూజ చేయండి. చాలా అంటే చాలా మంచిది. అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారి యొక్క కథ అనేది ఒకసారి చదువుకోండి. ఇలా చదవటం లేదా పిల్లలకి చెప్పటం ద్వారా వారందరూ కూడా అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాం ఈ కథ ద్వారా పిల్లలకు కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించండి. అలాగే అష్టోత్తరం చదివిన తర్వాత కథ చదవాలి కదా. కథ చదివేటప్పుడు పువ్వు అక్షంతలు అందరూ చేత్తో పట్టుకుని శ్రద్ధగా వినండి. వాసవీదేవి కథ. వైశ్యులు రాజు కుసుమశ్రేష్ఠి మరియు అతని భార్య కుసుమాంబ పిల్లలు లేకుండా ఉన్నారు. వారి కులగురువు సలహా మేరకు వారు సంతానం పొందాలనే ఉద్దేశంతో ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం విజయవంతమైంది మరియు వారికి యజ్ఞకుండం నుండి పరుషాదం లభించింది. రాణి దానిని సేవించింది మరియు కాలక్రమేణా ఆమె కవల పిల్లలను ప్రసవించింది. వారి యొక్క పిల్లల పేర్లు విరూపాక్ష మరియు వాసవాంబ అని పేర్లు పెట్టారు. చిన్నప్పటి నుంచి వాసవాంబకు తాత్విక విషయాలపై ఆసక్తి ఉండేది. ఆమెకు భౌతిక ప్రపంచంపై ఆసక్తి లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంత చక్రవర్తి విష్ణువర్ధనుడు వాసవాంబను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె కంటే చాలా పెద్దవాడైనప్పటికీ అప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ ఆమెను వివాహం చేసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. కానీ వాసవాంబకు ఆ వివాహ ప్రతిపాదన పట్ల ఆసక్తి లేదు. ఆమె ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి పెట్టాలని కోరుకుంది. ఇది విష్ణువర్ధనుడికి కోపం తెప్పించింది. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వాసవాంబ తండ్రి అయిన రాజు కుసుమశ్రేష్ఠి 18 మంది నగర ముఖ్యులు మరియు 714 గోత్ర ముఖ్యులతో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. 612 మంది గోత్ర ముఖ్యులు విష్ణువర్ధనుణ్ణి అసంతృప్తిపరచడానికి అనుకూలంగా లేరు. కానీ 102 గోత్ర ముఖ్యులు వాసవాంబకు మద్దతుగా నిలిచి దాస్య జీవితాన్ని గడపడం కంటే ఆత్మగౌరవం ముఖ్యమని అన్నారు. 102 గోత్రాలు రాజు కుసుమశ్రేష్ఠికి రక్షణ సన్నాహాలు ప్రారంభించటానికి అనుమతి ఇచ్చాయి. ఇప్పుడు వాసవీదేవి రంగంలోకి దిగి రక్తపాతం ఉండకూడదని, ఈ విషయాన్ని అహింస మరియు ఆత్మ బలిదానాల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. వాసవి ఆదేశాల మేరకు గోదావరి నది ఒడ్డున ఉన్న బ్రహ్మకుండు వద్ద 103 అగ్నిగుండాలను సిద్ధం చేశారు. ఆమె 102 గోత్రాలకు చెందిన జంటలను అగ్నిగుండంలోకి దూకి ఆత్మత్యాగం చేయమని కోరింది. ఆ జంటలు వాసవిని ఆమె నిజస్వరూపాన్ని చూపించమని అడిగారు. అప్పుడు వాసవీదేవి తన నిజస్వరూపాన్ని చూపించింది. ఆమె ఊహించలేని రూపంలో కనిపించింది. తాను ఆదిపరాశక్తి మాత యొక్క స్వరూపమని, ధర్మాన్ని రక్షించటానికి మరియు స్త్రీలను రక్షించటానికి ఇక్కడ ఉన్నానని ఆమె ప్రకటించింది. ఆమె లక్ష్యం విష్ణువర్ధను నాశనం చేయటమే కానీ అహింస ద్వారా. తరువాత వాసవీదేవి అగ్నిగుండంలోకి అదృశ్యమైంది. 102 గోత్రాలకు చెందిన జంటలను ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. త్వరలోనే బ్రహ్మకుండం వైపు వెళుతున్న విష్ణువర్ధనుడికి 102 గోత్రాలు చేస్తున్న గొప్ప యాగం గురించి మరియు వాసవీదేవి అదృశ్యం గురించి తెలిసింది. అతను త్వరలోనే ఈ సింహాసనం నుండి పడిపోయి రక్తాన్ని వాంతి చేసుకుంటూ మరణించాడు. ఆధునిక వైశ్య సమాజం వాసవీదేవితో పాటు అగ్ని ప్రవేశం ద్వారా ఆత్మత్యాగం చేసిన 102 గోత్రాల వారసులు. అమ్మవారిని విష్ణువర్ధనుడు వివాహం చేసుకుంటానని కోరినప్పుడు ఆమె నిరాకరించి తన దైవిక స్వభావాన్ని వెల్లడించి పవిత్రమైనటువంటి అగ్నిలోకి ప్రవేశించింది. దీనిని వాసవీమాత ఆత్మార్పణముగా పిలుస్తారు. ఆత్మార్పణ అనంతరం అయితే ఒక అద్భుతం వలె వాసవీమాత పవిత్రమైనటువంటి అగ్నిగుండం నుంచి కన్యకా పరమేశ్వరిగా ఉద్భవించింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రేమ, నైతిక విలువ యొక్క ధర్మములను చెబుతుంది. అంతేకాకుండా ఆమె విద్య, కళ, సంగీతము మరియు నృత్యం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ అమ్మవారు భక్తులను ప్రలోభాల నుంచి రక్షిస్తూ ఉంటుంది మరియు కుటుంబ విలువలను కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం అందరం కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించాలండి. ఇంకా మీ చేతిలో ఉన్నటువంటి పువ్వు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కరించుకోండి. అలాగే అమ్మవారికి ఈ రోజున తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలో ఎండాకాల సమయంలో మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి. మామిడి పళ్ళు తాంబూలంగా అమ్మవారికి నివేదన చేయవచ్చు. లేదంటే అమ్మవారికి 2 తమలపాకులు, జాకెట్ మొక్క, పసుపు, కుంకుమ, అలాగే గాజులు తాంబూల దక్షిణంగా అమ్మవారికి సమర్పించాలి.
ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి మంగళహారతులు ఇవ్వాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని ఇలా పూజించిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి ఆ కుంకుమను నుదుటన ధారణ చేయండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజించినటువంటి ఈ కుంకుమను నుదుటన ధారణ చేయటం వలన అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. పూజలు అమ్మవారిగా భావించి పసుపు ముద్దం చేశాం కదండి. ఇక పూజానంతరం మరుసటి రోజైనా సరే ఆ పసుపు ముద్దం చేసి మీరు స్నానం చేసేటప్పుడు ముఖానికి రాసుకోండి. కాళ్ళకు అసలు రాయవద్దండి. అమ్మవారు సమర్పించినటువంటి ఆ తాంబూలాన్ని మీరే తీసుకోవాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి అనుగ్రహం తప్పక కలుగుతుంది. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.